గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనో ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామో శ్రీరామో భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణశకः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవశ్చ దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయో నాస్తి సర్వత్ర విజయీ భవేత్. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ దే పలికిన సీతారామ కథ. ధర్మవర్తి అయి ఉండిన స్వర్గాధిపతి కాదగు వాడిన మామూలు వాడ ఈ రావణాసుడని అతను చూసి దుఃఖిస్తున్నాడు. రావణాసుడేమో హనుమంతుల వారిని చూసేటప్పటికి చేసిన పాపాలన్నీ కనపడ్డాయి. ఆ శాపాలన్నీ గుర్తుకొస్తున్నాయి. విముక్తి పొందడానికి మహానుభావుడైన హనుమంతుల వారి దర్శనం ఆయనకు ఉపయోగపడిన అవకాశం. కానీ చేతులారా అహంకారంతో పోగొట్టుకుంటున్నాడు. భగవంతుడి దగ్గరికి చేరేటప్పటికి మనకి ప్రాయశ్చిత కర్మలన్నీ కొన్ని ఉంటాయి. ఆయన దృష్టి పడేటప్పటికి దోషాలన్నీ తొలగిపోతాయి. అక్కడ కూడా మనం అహంకారంతో ప్రవర్తిస్తే మరింత పాపం మూటగట్టుకుని మనం మరింత పతనం పొందుతూ ఉంటాం. దానికి ప్రమాణమే ఇది అని తెలియజేస్తూ ఆ హనుమంతుల వారిని చూసేటప్పటికి రావణాసుడికి ప్రాయశ్చిత్తం పొందడానికి విముక్తి, తాను చేసిన పాపాల నుంచి విముక్తి పొందడానికి ఒక అవకాశం వచ్చింది. కానీ అహంకారం అడ్డొచ్చింది. ఆవేశంతో ప్రవర్తించాడు. తన పతనాన్ని తానే మళ్ళీ రచించుకున్నాడు. ఏ రకంగా? కైలాసగిరిని పెకలిల్చునాడు నన్ను శపించెను నందీశ్వరుడు. కపి రూపమున వాడే వీడుగా
వచ్చియుండెను నను వంచోపగ బాణాసురుడే ఈ వానరుడుగా వేచియుండెను నను సాధింపగ అని లంకేశుడు మంత్రి ప్రహస్తుని ఆదేశించెను మర్మమరయమని. తన మంత్రితో అడుగుతున్నాడు, ఇతను ఈ వానరోత్తముడు మామూలు వాళ్ళలాగా అనిపించట్లేదు, మహా తేజస్సుతో వెలిగిపోతున్నాడు, ఏదో మర్మం ఉంది, నిజానిజాలు తెలుసుకోవాలి, మళ్ళీ ప్రశ్నించని అడుగుతున్నాడు. వెంటనే మంత్రి ప్రశ్న వేస్తున్నాడు, ఏమంటున్నాడంటే, ఓ వానరుడా భయము వీడుము, నీకు శుభమగు నిజమును తెలుపుము, యమకు వేర ఇంద్రాదులవరేని నిను దూతగా ఎటు పంపినారేమి, విష్ణుదేవుడే మాపై పగగని నిన్ను బంటుగా ఎటు పంపినాడేమి, నిజము బల్కుచో బ్రతికిపోదువని, నిజము బల్కుచో బ్రతికిపోదువని మంత్రి ప్రహస్తుడు మారుతి నడిగెను. ఏమంటున్నాడంటే, మహాకాంతితో వెలుగొందు నీవు మామూలు కోతివి కానే కావు, కోతి రూపమున కనుపిల్చు నీవు ఎవడవో కాని కామరూపుడవు, లంకేశ్వరుని మందిరమందు ఎందులకై ప్రవేశించినావు, నిజము పల్కుచో బ్రతికిపోదువని మంత్రి ప్రహస్తుడు మారుతి నడిగెను. ఎప్పటికైనా నిజానిజాలు చెప్తే నువ్వు బతికిపోతావు, లేకపోతే నీకు మరణం తప్పదని బెదిరిస్తుంటే, ఏ ఉద్దేశం చేత ఈ యుద్ధాన్ని ప్రారంభించాడో అది రావణాసుడు చెప్తున్నాడు. ఓయి రావణ, నువ్వు అనుకున్నట్టు నేనేమి వైష్ణవ మాయన కాదు, దేవదూతలను అంతకంటే కాదు, సహజమైన ఒక వానరుణ్ణి, సుగ్రీవుడు యొక్క మంత్రుని, శ్రీరామచంద్రుడు యొక్క భక్తుడిని, ఆయన దాసుని. సుగ్రీవుడు యొక్క ఆజ్ఞ ప్రకారంగా నీ లంకలో ప్రవేశించా, అంగుళం గాలించాను, అమ్మవారిని అన్వేషించాను, చిట్ట చివరికి అమ్మవారిని దర్శించాను, అమ్మవారితో పలకరించాను, పోతో మిమ్మల్ని కూడా పలకరించి పోదామని. ఓయి మూర్ఖుడ, ఎంత పాప పని చేస్తున్నావు నువ్వు, నీకు తెలుసా, నీకు స్పృహలోనే ఉన్నావా, నీ వల్ల వీళ్ళందరూ కూడా సర్వనాశనం కాబోతున్నారు, ఎప్పటికైనా కళ్ళు తెలు. సీతమ్మవారిని తీసుకెళ్లి శ్రీరామచంద్రుడికి అప్పచెప్పి ఆయన పాదాల మీద పడి క్షమాభిక్ష కోరుకున్నావా, నిన్ను నువ్వు రక్షించుకుంటావు, వీళ్ళందరినీ రక్షిస్తావు. నా రాముడే ఇక్కడ అడుగు పెట్టాడా, నీకు నాశనం తప్పదు, నీ లంకానగరం అంతా రూపురేఖలు లేకుండా మారిపోతాయి, బూడిద పాలైపోతుంది. ఏ వాలి చేతిలో పరాభవం పొంది పారిపోయి దాక్కున్నావు, అటువంటి వాళ్ళని కూడా ఒకటే బాణంతో కూల్చినటువంటి వీరాది వీరుడు నువ్వెంత. నువ్వు చేసిన తప్పు తెలుసుకో, ఇప్పటికైనా క్షమాభిక్ష కోరుకో, అమ్మవారిని క్షమించమని ప్రార్థించు, రాముని క్షమించమని ప్రార్థించు, లేకపోతే లోకంలో ఎవ్వరూ నిన్ను రక్షించలేరని ఆ హితవు చెప్పాలని. మిగిలిన 2 నెలల గడువు నా తల్లికి కాదు నీకు విధించబోతున్నానని ఆ హనుమంతుల వారు ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా మళ్ళీ సంపూర్ణ రామకథ అంతా కూడా వివరించి చెప్తున్నాడు. సుందరకాండలో మళ్ళీ రామకథ అంతా తిరిగి వస్తుంది. ఏమంటున్నాడో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. యమకు వేర ఇంద్రాదులవరికి దూతనుగాను దాసుడగాను, యమకు వేర ఇంద్రాదులవరికి దూతనుగాను దాసుడగాను, సహజమైన వానరుడను నేను ఆలకింపుము నిజము బల్కెదను, సహజమైన వానరుడను నేను ఆలకింపుము
రాముని దూతగా ఇటు వచ్చినాను, రావను చూడగా ఎటు చేసినాను. రాముని దూతగా ఇటు వచ్చినాను, రావను చూడగా ఎటు చేసినాను అని మారు పల్కె మారుతి తిటముగా, అని మారు పల్కె మారుతి తిటముగా. లంకేశ్వరుని వినుమని సూటిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. అశోకవనము ధ్వంసము చేసితి, రాక్షస వీరులా సంహరించితి. అశోకవనము ధ్వంసము చేసితి, రాక్షస వీరులా సంహరించితి. నాతో సమరము చేయవచ్చిన అసుర వీరులను వరుసగా కూల్చితి. నాతో సమరము చేయవచ్చిన అసుర వీరులను వరుసగా కూల్చితి. ఈ వంకనైన లంకేశునితో సంవాదము లభించనిల్చితి. ఈ వంకనైన లంకేశునితో సంవాదము లభించనిల్చితి అని మారు పల్కె మారుతి తిటముగా, అని మారు పల్కె మారుతి తిటముగా. లంకేశ్వరుని వినుమని సూటిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. దశరథ రాజు కుమారుడు రాముడు, తండ్రి మాట జవదాటని వాడు. దశరథ రాజు కుమారుడు రాముడు, తండ్రి మాట జవదాటని వాడు. అనుకూలవతి సతీ సీతతో ప్రియ సోదరుడు సౌమిత్రితో. అనుకూలవతి సతీ సీతతో ప్రియ సోదరుడు సౌమిత్రితో. తండ్రి మాట నిలుప రాజ్యము వీడే, 14 వనవాసమేగే. తండ్రి మాట నిలుప రాజ్యము వీడే, 14 వనవాసమేగే అని మారు పల్కె మారుతి తిటముగా, అని మారు పల్కె మారుతి తిటముగా. లంకేశ్వరుని వినుమని సూటిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. సీతాపహరణము జరిగే వనమున, రామలక్ష్మణులు లేని సమయమున. సీతాపహరణము జరిగే వనమున, రామలక్ష్మణులు లేని సమయమున. రామలక్ష్మణులు సీతను వెదకుచు వృషముఖమున మమ్ము కలసిరి. రామలక్ష్మణులు సీతను వెదకుచు వృషముఖమున మమ్ము కలసిరి. రామ సుగ్రీవులు సన్నిహితులైరి, మిత్రులైరి ప్రతిజ్ఞల భూమిరి. రామ సుగ్రీవులు సన్నిహితులైరి, మిత్రులైరి ప్రతిజ్ఞల భూమిరి అని మారు పల్కె మారుతి తిటముగా, అని మారు పల్కె మారుతి తిటముగా. లంకేశ్వరుని వినుమని సూటిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ.
శ్రీ రఘురాముడు వాలిని గూల్చెను సుగ్రీవుని కపిరాజుగా చేసెను శ్రీ రఘురాముడు వాలిని గూల్చెను సుగ్రీవుని కపిరాజుగా చేసెను సీత జాడగన కవివీరులను నలు దిశలకు సుగ్రీవుడంపెను సీత జాడగన కవివీరులను నలు దిశలకు సుగ్రీవుడంపెను శతయోజనముల వారిని దాటి ఒంటిగా నేను లంక చేరితి శతయోజనముల వారిని దాటి ఒంటిగా నేను లంక చేరితి అని మారు పల్కె మారుతి తిటముగా అని మారు పల్కె మారుతి తిటముగా లంకేశ్వరుని వెనుమని సూటిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ ఏ పలికిన సీతారామ కథ అడుగడుగున ఈ లంక వెదకితి నీ భవనముల పరిశీలించితి అడుగడుగున ఈ లంక వెదకితి నీ భవనముల పరిశీలించితి నీ సంగతి నీ వారల సంగతి సంపూర్ణముగా నీ గ్రహించితి నీ సంగతి నీ వారల సంగతి సంపూర్ణముగా నీ గ్రహించితి సీతను చివరకు కాంచగలిగితి రాముని దూతగా కీర్తి పొందితి సీతను చివరకు కాంచగలిగితి రాముని దూతగా కీర్తి పొందితి అని మారు పల్కె మారుతి తిటముగా అని మారు పల్కె మారుతి తిటముగా లంకేశ్వరుని వినుమని సూటిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ ఏ పలికిన సీతారామ కథ నన్ను మిల్చిన వానర వీరులు వెదకుచున్నారు ముల్లోకములు నన్ను మిల్చిన వానర వీరులు వెదకుచున్నారు ముల్లోకములు గరుడుని మిల్చిన కడుబలవంతులు పవనుని మిల్చిన వేగవంతులు గరుడుని మిల్చిన కడుబలవంతులు పవనుని మిల్చిన వేగవంతులు నాకపురందిన మరు నిమిషమున రాగలరితకు రణోత్సాహమున నాకపురందిన మరు నిమిషమున రాగలరితకు రణోత్సాహమున అని మారు పల్కె మారుతి తిటముగా అని మారు పల్కె మారుతి తిటముగా లంకేశ్వరుని వినుమని సూటిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఓ వసురేంద్ర విశ్వసింపుము నీ క్షేమమునే తెల్పెద వినుము ఓ వసురేంద్ర విశ్వసింపుము నీ క్షేమమునే తెల్పెద వినుము బలవంతుడవు తపోవంతుడవు ముల్లోకముల మెప్పించిన వాడవు బలవంతుడవు తపోవంతుడవు ముల్లోకముల మెప్పించిన వాడవు ధర్మార్థముల ఎరిగిన వాడవు పరగాతల ఆశించగా తగదు ధర్మార్థముల ఎరిగిన వాడవు పరగాతల ఆశించగా తగదు అని మారు పల్కె మారుతి తిటముగా
అని మారు పల్కే మారుతి దిటముగా లంకేశ్వరుని వినుమని సూటిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ. అతి బలశాలిని వాలిని కూల్చి సుగ్రీవుని కపిరాజుగా చేసిన అతి బలశాలిని వాలిని కూల్చి సుగ్రీవుని కపిరాజుగా చేసిన ఒకే భార్యయు ఒకే మాటయు ఒకే బాణమను కీర్తి వహించిన ఒకే భార్యయు ఒకే మాటయు ఒకే బాణమను కీర్తి వహించిన జానకీపతి పురుషోత్తముడు శ్రీత జనపాలుడు ధర్మరక్షకుడు జానకీపతి పురుషోత్తముడు శ్రీత జనపాలుడు ధర్మరక్షకుడు అని మారు పల్కే మారుతి దిటముగా అని మారు పల్కే మారుతి దిటముగా లంకేశ్వరుని వినుమని సూటిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ. సీతామాతను అపహరించితివి లంకకు తెచ్చి బంధించితివి సీతామాతను అపహరించితివి లంకకు తెచ్చి బంధించితివి జానకీ మాత అవని జాత పావన చరిత మహాపతి ఉరత జానకీ మాత అవని జాత పావన చరిత మహాపతి ఉరత ఆమెను తేల్చు వియోగ జ్వాల నీ సర్వమును దహించగలగీల ఆమెను తేల్చు వియోగ జ్వాల నీ సర్వమును దహించగలగీల అని మారు పల్కే మారుతి దిటముగా అని మారు పల్కే మారుతి దిటముగా లంకేశ్వరుని వినుమని సూటిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎంతో గొప్పగా ఆ హనుమంతుల వారు రావణాసుడికి వివరించి చెప్పి హితవు చెప్తూ హెచ్చరించాడు. ఓయి మూర్ఖుడా, అతి బలశాలిని వాలిని కూల్చి సుగ్రీవుని కపిరాజుగా చేసిన ఆ శ్రీరామచంద్రుడు సామాన్యుడు కాదు, ధర్మాత్ముడు, దైవస్వరూపం. అంతేకాకుండా సీతామాతను అపహరించి తీసుకొచ్చావు, లంకలో బంధించి హింసించావు. ఆ తల్లిని ఎంత వేధించావో ఆ పాపం నిన్ను ఊరికే వదిలిపెట్టదు. నిన్ను నిలువునా కాల్చేయకముందే చేసిన తప్పు తెలుసుకో. ఆ అమ్మవారిని తీసుకెళ్లి శ్రీరామచంద్రుడికి అప్పచెప్పి పాదాల మీద పడి క్షమాభిక్ష కోరుకుంటేనే నీకు రక్షణ. శ్రీరామచంద్రుడు ఎట్లాంటి వాడు? ఇంద్రుడేని చతుర్ముఖుడేని ఎవ్వడేని మరి త్రినేత్రుడేని ఇంద్రుడేని చతుర్ముఖుడేని ఎవ్వడేని మరి త్రినేత్రుడేని తిరుగులేని శ్రీరామ బాణమును ఎదిరిల్చి నిలిచి బ్రతుకనేతురే తిరుగులేని శ్రీరామ బాణమును ఎదిరిల్చి నిలిచి బ్రతుకనేతురే ఎంతటనైనా సీతామాతను రామున కొసగి శరణు వేడుము ఎంతటనైనా సీతామాతను రామున కొసగి శరణు వేడుము అని మారు పల్కే మారుతి దిటముగా అని మారు పల్కే మారుతి దిటముగా
లంకేశ్వరుని వినుమని సూటిగా. రావణాసుడేమో తన మంత్రి చేత అడిగిస్తే చెప్పవలసింది రావణాసుడు కాబట్టి సూటుగా హితవు చెప్పి హెచ్చరిస్తే ఆ మాటలు విని రావణాసుడు తట్టుకోలేకపోయాడు, అవమానంగా భావించాడు. కష్టకాలం మొదలైనప్పుడు మంచి మాటలు కూడా చెవుకెక్కవు, మనసు మారదు. చేసిన పాపం అనుభవించాలి కదా, తప్పదు కదా. వెంటనే ఇతను హనుమంతుల వారి మీద ఆగ్రహంతో సూటిపోటుగా హితవు చెప్తూ మనకి హితవు చెప్తున్నాడు చెప్పి మన హెచ్చరిస్తున్నాడు, భయాన్ని కలిగిస్తున్నాడు. ఇటువంటి వాడిని ఉపేక్షించడానికి వీల్లేదు, క్షమించడానికి వీల్లేదు. వెంటనే ఇతన్ని వధించి వేసేయండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? సూటిపోటిగా హితము తెల్పెడు, చాటుమాటుగా భేదము గొల్పెడు, ఈ వానరుని పలుకులు ములుకులు వినజాలను కర్ణ కఠోరములు, మన ఎడ ద్రోహము చేసిన పాపుడు వేగమే వీని వధిల్చివేయుడు అని రావణుడు గర్జన చేయగా, అని రావణుడు గర్జన చేయగా, మారుతి నిలచే కడు నిబ్బరముగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే రావణాసుడు విన్నాడు, తర్వాత ఏది వినాలో అది వినకుండా అహంకారంతో ప్రవర్తించి కడుపులో మంట పెట్టుకున్నాడు. ఇంకా ఎలాగైనా ఇతన్ని హింసించాలి, పీడించాలని అనుకున్నాడు. వధించి వేసేయండి అని ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే ఆ రావణాసుడు ఈ వానరోత్తమును వధించేమని ఆజ్ఞాపించాడో రాక్షసులు అందరి ముఖాల్లో ఆనందం వచ్చింది, చిందులేశారు, గంతులేశారు. హనుమంతుల వారిని ఈడ్చుకుపోయి వధించే ప్రయత్నంలో ఉండే సమయంలో ధర్మాత్ముడైన విభీషణుడు లేచాడు, అన్నగారికి హితవు చెప్తున్నాడు. తెలియకుండానే ఇతని జోలికి వెళ్తే ఇంత ఘోరం జరిగిపోయింది, ఇంత నష్టం జరిగిపోయింది. అందులో ఇతను ధర్మాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క దూతగా వచ్చాడు. అన్నగారికి హితవు చెప్పి చేసిన పాప పని నుంచి విముక్తి పొందాలని మార్గసూచన చేస్తుంటే కూడా చెవును పెట్టి పక్కన పెట్టి మరి ఇతను వధించవేయటం ధర్మ విరుద్ధం అని అన్నగారికి హితవు చెప్పే ప్రయత్నం చేస్తూ అన్నగారిని వేడుకుంటున్నాడు. ఆ మాటలు విన్న రావణాసుడు కోపం వచ్చి తమ్ముడని కూడా చూడకుండా నిండు సభలో దూషిస్తున్నాడు. ఏం జరుగుతుందో రేపు జరగబోయే కథాగణంలో తెలుసుకుందాం.